తక్షణ కేసులు కట్టి సంబంధిత అధికారులను జైల్లో పెట్టాలి. పెడితేనే దగ్ధం అవుతుంది. ఓకే శేఖర్ ఏంటి గుడివాడలో అంశం మీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే అట, అది మీకే? సార్ ఒకటి, మా మిత్రుడు కిరణ్ ఉన్నారు, దాసరి కిరణ్, ఇంకా మేము అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారు, భ్రమల్లో ఉన్నట్టున్నారు. కాకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా రోజులు మొత్తుకున్నాం, చాలా రోజులు ఆధారాలతో సహా చూపించాం, ఆర్డర్ కాపీలతో సహా చూపించాం. అయినా కానీ ఈ కూటమి వాళ్ళకి అవి ఎక్కలేదు. ఎందుకంటే వీళ్ళకి నిజాలు ఎప్పుడు ఎక్కువ కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదు, ఒక్క కొత్త బ్రాండ్ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు, ఒక్క బ్రాండ్కి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు, మేము ఏదైనా కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చినట్టుగా కానీ, కొత్త బ్రాండ్కి పర్మిషన్ ఇచ్చినట్టుగా కానీ ఏపీ బీవరేజ్ కార్పొరేషన్ దగ్గర మొత్తం లిస్ట్ ఉంటే తీసుకొచ్చి మీరు చూపించండి, అప్పుడు మాట్లాడదాం. అట్లా కాకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పడటం చూస్తా ఉంటే వాళ్ళ కుసంస్కారానికి మనం ఏం చేయలేం. ఇంకోటి, ఆ మిత్రుడు మాట్లాడుతూ, ఎవరు దాసరి కిరణ్ మాట్లాడుతూ ఈవీఎంలు ద్వారా గెలిచారు మీరు అని చెప్పేసి భ్రమల్లో ఉన్నాం మేము. సార్ కిరణ్ గారు, మేము ఓడిపోయిన నెక్స్ట్ డేనే ఓటమిని అంగీకరించి డిబేట్కి వచ్చాం. మేము ఓటమిని అంగీకరించాం. ప్రజా తీర్పు వినండి సార్, ప్రజా తీర్పు అని మాట్లాడాం మేము, ప్రజా తీర్పు అని మాట్లాడాం మేము. కాకపోతే అక్కడ ఒక అభ్యర్థికి అభ్యంతరాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏంటంటే సార్, మాక్ పోలింగ్ నడిపించమని కాదు, సుప్రీంకోర్టు అధికారం ఏదైతే ప్రొసీడింగ్స్, సుప్రీంకోర్టు తీర్పు అది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే వీవీప్యాట్లని ఎస్ఓపి సార్, ఏదైతే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు, ఎస్ఓపి ఏంటో తెలుసా సార్? వాళ్ళు చెప్పిన ఎస్ఓపి ప్రకారం వీవీప్యాట్లని, అట్లాగే అట్ ది సేమ్ టైం పోలైనటువంటి ఏదైతే మిషన్ లో పోలైనటువంటి రెండింటిని సరితేల్చండి అనేది సుప్రీంకోర్టు ఆర్డర్. కానీ వీళ్ళేం చేస్తున్నారు, పోలైన ఓట్లన్నీ తీసేసి అక్కడ మాక్ పోలింగ్ చేస్తామన్నారు. అది కాదు కదా అడిగింది. వర్మ గారు, ఈవీఎంల మాయమూలానే కూటమి ప్రభుత్వం గెలిచిందంటాడా శేఖర్ రెడ్డి గారు? అలా అనలేదంట. ఆ ప్రేమలు ఏమైనాయో, ఆ ఆప్యాయతలు ఏమైనాయో అని ఇట్లా కూర్చున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ప్రేమలు ఏమైనాయో, ఆ ఆప్యాయతలు ఏమైనాయో. కూటమి ప్రభుత్వాన్ని ఈవీఎంలే గెలిపించినయా, ప్రజలు ఓట్లే లేదా? ఓకే శేఖర్ చెప్తాను దయచేసి. కాదు శేఖర్ రెడ్డి గారు ఆయన బ్రేక్ అవుతుంది, ఎవరు మాట్లాడు. శేఖర్ రెడ్డి గారు, మీరు కాగితాలు రాసుకుని ఉపన్యాసాలు చెప్తే యాడిస్తుంది, చెవిలో పట్టి నిద్ర వస్తుంది. ఈవీఎంలతో గెలవడం ఏంటి? ఓకే ఈవీఎంలతో గెలవడం ఏంటి? మరి 2019 మీరు గెలిచారు ఈవీఎంలతో. ఓకే బాలకోడి గారు మాట్లాడండి. అయిపోయిందా సార్ వాళ్ళు మాట్లాడడం? మాట్లాడు శేఖర్ మాట్లాడండి. ఆయన గెస్చర్ ఓకే, ఉంటది క్రాస్ టాక్ చేస్తారు, మీరు చేస్తారు కదా, మీకు అవకాశం ఇస్తున్నారు కదా, దాని మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్తారు? మీరు మాట్లాడండి. మీరు గెస్చర్స్ టైం అయిపోతుంది శేఖర్ రెడ్డి మాట్లాడండి. ఇట్లా జగన్మోహన్ రెడ్డి మాట్లాడండి. ఒక నిమిషం.